కేసీఆర్ హరీష్ ఈటలకు అరెస్టు గండం. కేసీఆర్ హరీష్ రావుల ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు. కేసీఆర్ హరీష్ గుడ్డిగా సూచించారు. తెలిసిన రాజేందర్ నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తెలిసినా రాజేందర్ నిధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలకు గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదిక. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషను. ముగ్గురిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు కమిషన్ సూచన. ఓ అమ్మా. కమిషన్పై వేసిన కమిటీతో సిఎస్ భేటీ. నేడు తెలంగాణ క్యాబినెట్లో సంచలన నిర్ణయాలు. ఇక ఇటుపోయి అటుపోయి చిన్నగా మెల్లగా ఈ కాళేశ్వరం కథ ఇప్పుడు రేవంతమయ్య చేతికి వచ్చిందట. ఎంత 650 పేజీల నివేదిక. 650 పేజీల నివేదిక ఇక రేవంతమయ్య చేతికి వచ్చిందట. ఇక మరి మొత్తానికి ఇక మరి నిన్న మొన్న అంటారు చూడు, ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఓకే శ్రీరావు నీకు చెంచల్గూడ జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అనే మాట కాడికి ఎవరము చిన్నగా దగ్గరికి వచ్చి మూతి కాడికి వచ్చి కూర్చుంది. చెంచల్గూడ జైల్లో కేసీరావుకు రేవంతమయ్య ఇక ముగ్గు పోసి శంకుబండ నాటేది ఉందట. అవ ఆడికి వచ్చిందట కథ. ఇక మరి ఈ కోయిల్లాగా ఓ పక్క అల్లుని ఇంకో పక్క కొడుకును ఇక వాళ్ళను వీళ్ళను కొన్ని కోయిలాగల పెద్ద కోయిలాగల విలువనంపుకొని బాయికాడ మీటింగ్ పెట్టిండి అట. ఈ పాడైపోను ఈ పంచాదే ఇట్ట ఉంది. ఈ రకంగా తినకూడు పెయికి పట్టకుండా పాపం కేసీరావయ్య ఉంటే ఇప్పుడు బిడ్డ సలకుండా బిడ్డ కూడా కొంత దూరం అయిపోయింది. అటు బిడ్డే దూరం అయింది, బిడ్డ మాట్లాడతలేదు. ఇక ఇప్పుడు ఈ రకంగా కాళేశ్వరం కథ మేము అసెంబ్లీలో సినిమా చూపిస్తాము. 650 పేజీలు మళ్ళీ వేసుకుంటా మేము ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేసీరావయ్య భాగవతము అని టైటిల్ పెట్టి ఇక అలా ఇక కల్వకుంట్ల సినిమా అని చూపిస్తామని ఇప్పుడు రేవంతమయ్య అనుకొస్తుంది. మొత్తానికి అన్నమాట రేవంతమయ్య అసెంబ్లీ ఎలక్షన్ల ముందర అన్నమాట నిలబెట్టుకునే రోజు ఇప్పుడు దగ్గరికి వచ్చింది అనేది అనిపిస్తుంది. అందుకనే ఇక మరి కోయిలాకు అరెస్టు గండం. చెంచల్గూడ జైల్లో రేవంతమయ్య కేసీరావయ్య డబల్ బెడ్రూమ్కు ముగ్గు పోసేయాల ఆ గడియ మూతికాడికి వచ్చి కూసుంది అనేది కనపడుతుందిలా. ఇంకేముంది? ఎవరు మీరంతా? వామ్మో కవితం వచ్చింది. కేసీఆర్ లేకుంటే మీరెక్కడ? నల్లగొండ జిల్లా